Hi and welcome back to 89 Career Guidance and Joshi Innovations. Shivanadar University Chennai application process కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉన్నాయి ఇది కంప్లీట్ డీటెయిలింగ్గా ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. సో అలానే శ్రీ సుబ్రహ్మణ్య నాడార్ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఇంతకుముందు ఆఫ్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవాళ్ళండి. దాంతోపాటు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాళ్ళు. దీని ద్వారా అందులో అడ్మిషన్స్ అనేది ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే SSNకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కూడా శివనాడార్ యూనివర్సిటీతో మెర్జ్ అయిపోయిందండి. సో ఇప్పుడు శివనాడార్ యూనివర్సిటీ అండ్ SSN శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాడార్ యూనివర్సిటీ ఆ రెండు యూనివర్సిటీస్ అనేది ఇప్పుడు మెర్జ్ అయిపోయినాయి. దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా చూద్దాం. ఇందులో అడ్మిషన్స్ అనేది రెండు విధాలుగా జరుగుతాయండి. సో ఒకటి SNU CEE మెరిట్ బేస్ చేసుకొని అడ్మిషన్ జరుగుతుంది. సో అలానే JEE మెయిన్స్ పర్సంటేజ్ని బేస్ చేసుకొని కూడా ఇందులో అడ్మిషన్స్ అనేది ఇస్తారండి. సో శివనాడార్ యూనివర్సిటీలో ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం. సో బీటెక్ వాళ్ళకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, బయోమెడికల్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్స్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ VLSI డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్స్ కూడా ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా ఈ క్యాంపస్లో అవైలబుల్ ఉందండి. సో అలానే బీకామ్ తీసుకున్నట్టయితే బీకామ్ హానర్స్ ఉందండి, బీకామ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కూడా ఉంది ఈ క్యాంపస్లో. సో BSc తీసుకున్నట్టయితే BSc ఎకనామిక్స్ డేటా సైన్స్ అయితే అవైలబుల్ ఉందండి ఈ క్యాంపస్లో.